ఏంటమ్మా? ఒక్క నిమిషం ఆగండి. నా దగ్గర కంపాస్ ఉంది. కంపాస్తో పెట్టి అసలు ఇక్కడ బరువు ఎక్కువ అవుతున్నట్టుంది. కొంచెం ఇది జరపండి. ఇది వద్దు. శ్రీ విష్ణు గారికి ప్లాస్టిక్ చేరేయండి అమ్మా. ప్లాస్టిక్ చేరేయండి మధ్యలో. ఇవి బరువు అయిపోతున్నాయి. అయినా సరిపోవట్లేదు. ఇంకొక చేరేయండి అమ్మా. ఇంకొక చేరేయండి. అయినా సరిపోవట్లేదమ్మా బరువు. ఇంకొక చేరేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్. రండి శ్రీ విష్ణు గారు. వాస్తు చూసి కూర్చోబెడుతున్నాం మిమ్మల్ని. జాగ్రత్త. పర్ఫెక్ట్. పడిపోతే పట్టుకోవడానికి ఇంత వేలాది మంది ఫ్యాన్స్ ఉన్నారండి మీకు. శ్రీ విష్ణు గారు ఓకేనా? రెడీయా? విష్ణు గారు రెడీ. శ్రీ విష్ణు గారు క్వశ్చన్ అడిగే ముందు శ్రావంత్ గారికి వచ్చాను విషయం చెప్దాం అనుకుంటున్నా. క్వశ్చన్ అడిగే ముందు శ్రావంత్ గారికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. చెప్పండి. అందరినీ మూఢనమ్మకాలు అంటున్నారు. సార్, విశ్వాసం వేరు, మూఢనమ్మకం వేరు, నమ్మకం వేరు. అవునండి. సో మీరు మూఢనమ్మకం అనే పదం ఇలాంటి దగ్గర వాడకండి దయచేసి. సార్, వాస్తులు మూఢనమ్మకం కాదండి. మూఢనమ్మకాల గురించి కాదు సార్. వాస్తు చూసాం మేము. అందరినీ అడిగారు మూఢనమ్మకం ఉందా? నార్మల్ గా సూపర్ స్టిషన్స్ నమ్ముతారా అన్నది. ఇలాంటివన్నీ నమ్ముతారా? విశ్వాసం వేరు. శ్రవంతి గారు, మూర్తి గారు చెప్దాం అనుకుంటున్న పాయింట్ ఏంటంటే, చెప్పండి. మీరు మూఢనమ్మకాలని నమ్ముతారా అని అడుగుతున్నారు. అవును. మూఢనమ్మకాలు కాదు నమ్మేవి. మీరు జాతకాలు నమ్ముతారా, వాస్తు నమ్ముతారా, లేకపోతే అన్ని కవర్ చేశాను సార్. జాతకాలు, వాస్తులు, పదం వాడకూడదు. ఓకే 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 ఓకే. శ్రీ విష్ణు గారు సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ. అంటే చాలా అరుదైన కలయిక మీరు ఇప్పుడు ఈ సంవత్సరం. అవును. వరుసగా మీ అన్ని ఈవెంట్స్ 1 by 1 వెళ్తున్నాయి. మీరు బేసిక్గా ఈ జాతకాలు అవి నమ్ముతారండి? అంటే బాగున్నప్పుడు మనం పట్టించుకోం. అవి బాగున్నప్పుడు ఏదన్నా దెబ్బ అయినప్పుడు ఏంట్రా అన్నప్పుడు అదే మేనమేషాలు లెక్కెట్టారంటారు కదా, ఎవరో ఒకరు పక్కన చెప్తారు కదా, అప్పుడు అందరిలాగే మీరు కూడా. ఇప్పుడు ఏంటి మీ స్టార్స్ అవన్నీ బాగున్నాయా? ఎందుకంటే ఒకరోజు ఒక సినిమా, పక్కనే ఒక సినిమా, తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరమే మీ బర్త్డే కనిపించట్లేదు. అంటే ఒకే రోజు అయితే రావండి 100% అది. సో అది అఫీషియల్గా రేపు అనౌన్స్ చేస్తా. ఒకరోజు అయితే రావు. ఆ పెను ప్రమాదం అయితే తప్పింది. అందుకే కొంచెం అదే టైం బాగున్నట్టేనంటారు. అంతే కదండి. మరి అంటే ఈవెన్ 1 or 2-3 days గ్యాప్ లో పడినా అవునవును ఒక సినిమా ట్రాఫిక్ కింద లెక్క. అవును. ఇప్పుడు మీ స్టార్స్ పడదు. ఒక వీక్ లో అయితే రావు. ఒక వీక్ లో రావు. ఒక వీక్ లో రావు. కాకపోతే డైరెక్టర్ గారు మీరు విష్ణు విన్యాసం అని సినిమా పెట్టి అక్క బొక్క అని ఆ మాటలు అవన్నీ కూడా అవి అసలు వాట్ కల్చర్ ఇట్ ఈజ్ అండి. నార్మల్గా విష్ణు విన్యాసం అన్న మాట చాలా పవిత్రమైన మాట. డైలాగ్ ఓపెనింగే అమ్మాయి ఏమో మందు తాగలేదండి. అంటే అంత మంచి కుర్రాడు, అంత మంచి పేరుతో ఉన్న బుద్ధిమంతుడైన కుర్రాడుతో కూడా నోట్లోంచి అలాంటి మాటలు తెప్పించిందంటే ఎంత పెద్ద శివంగో మీరు థియేటర్లో చూసి సాటిస్ఫై అవుతారు అంటారు కూడా. ఓకే, అయితే ఒక్క మాట అండి.
డైరెక్టర్ గారికి చెప్పండి సార్. పక్క పక్క పడతాయి, అట్లీస్ట్ 1 వీక్ గ్యాప్ అనే పెట్టుకుంటారేమో నాకు తెలియదు, మరి వాళ్ళ తాలూకా షెడ్యూల్ ఏంటో. మీరు హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ అండి ఈ సినిమా మీద? నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. అంటే సూపర్ డూపర్ హిట్. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. నా ఫిలిం అయితే డెఫినెట్లీ గుడ్ రిపోర్ట్స్ని డెలివరీ చేసేదని నమ్ముతున్నాను నేను. గుడ్ రిపోర్ట్స్ డెలివరీ చేస్తే ఈ రోజుల్లో సరిపోతుంది సార్. లేదు. బ్లాక్ బస్టర్ రిపోర్ట్ So, రావాలి కదా. ఆ రిపోర్ట్స్ డెఫినెట్లీ వస్తాయి సార్. బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫ్యాంటాస్టిక్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. విష్ణు గారు సార్. ఇక్కడ నాగేంద్ర గారు అడిగిన క్వశ్చన్ కంటిన్యూషను. ఆ. అంత ప్లెజెంట్ టైటిల్ పెట్టుకొని ఏ పోస్టర్ మీద కూడా తెలుగు అక్షరం లేకుండా చేశారేంటి, ఎందుకలా? మొత్తం తెలుగే పెట్టమని మొన్నే చెప్పాం, మళ్ళీ వచ్చినాయండి. అంటే మొన్న మేము రిలీజ్ చేసినప్పుడు కూడా ఇంగ్లీష్ ఉందేంటి తెలుగు పెట్టిన అన్న, మరి మేబీ ఎందుకు మిస్ అయిందో ఈ హడావిడిలో మిస్ చేసినట్టున్నారు. తెలుగు టైటిల్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది, అది చూసే నేను అది పెట్టండి రా అని అన్నాను, అదే పెట్టండి అన్నాను, మరి సంహవ్ మిస్ అయ్యాం. ఓకే. ప్రొడ్యూసర్ గారు సో మీరు మీ ఫాదరు రాజమండ్రి నుంచి వచ్చి ప్రశాంతంగా ఉన్న జీవితంలోంచి ఇక్కడికి వచ్చి అల్లుడు అదుర్సంటూ కొంత పోగొట్టుకున్నారు, అరోమ్ ఖరా అని మరికొంచెం పోగొట్టుకున్నారు. ఎంత పోగొట్టుకుని ఉంటారు సార్ ఆ 2 సినిమాలకి? సార్ గట్టిగానే పోగొట్టుకున్నాం, కానీ విష్ణు విన్యాసం అంతా అదంతా కలిపి వస్తాయి. ఇచ్చేస్తే మేము కూడా అదే కోరుకుంటున్నాం, మొత్తం అంతా వెనక్కి వచ్చేయాలి మళ్ళీని అని చెప్పేసి. అవును సార్. కానీ అసలు ఎంత పోగొట్టుకున్నారు సార్ అల్లుడు అదర్స్లో? సార్ ఎంత పోగొట్టుకున్నా దీని మీద అయితే అంతా కవర్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ ఫిలింతో మళ్ళీ మీ ముందుగా వస్తాను. ఓకే సార్. అయితే సార్ శ్రీ విష్ణు గారు, అయితే ఈ వారం మీది ఒక సినిమా వస్తుందండి? ఒకటే 100%. మొత్తానికి సాల్వ్ చేశారు. అయ్యిందండి. అది 2వ సినిమా ఎప్పుడు వస్తుంది సార్? అది రేపు అఫీషియల్గా ఆ టీం అనౌన్స్ చేస్తుందండి. విష్ణు గారు సార్. ఇక్కడ సార్ సార్ విష్ణు విన్యాస్ అని టైటిల్ పెట్టారు కదా, సెన్సార్ వాళ్ళు ఒప్పుకుంటారా? మళ్ళీ ఈ మధ్య అయిపోయిందండి, సెన్సర్ అయిపోయింది. ఏం అబ్జెక్షన్ ఏం చెప్పలేదుగా? దాటేసాం. దాటే సార్. విష్ణు గారు సార్. సార్ మీ సినిమా అంటేనే సెటర్లు పడిపోతుంటాయి. అవును. ఇండస్ట్రీలో ఈ వాస్తు గురించి నమ్మిన వాళ్ళు, జ్యోతిష్యం నమ్మిన వాళ్ళు, జాతకాలు నమ్మిన వాళ్ళు చాలామంది ఉంటారు. అవునండి, అవును. వాళ్ళ మీద కూడా ఏమైనా సెటర్ వేసే ప్రయత్నం ఏమైనా చేశారు? లేదు, అంటే ఈ క్యారెక్టర్ వచ్చి విపరీతంగా వాస్తు పిచ్చాడు, నమ్మకాలు ఇవన్నీ బాగా ఎక్కువ అనమాట. సో నమ్మని వాళ్ళ మీద సెటైర్లు ఉంటాయి కానీ నమ్మిన వాళ్ళ మీద సెటైర్లు ఉండవు. సింగిల్లో మీరు కొద్దిగా సార్. అదే మంచు విష్ణు అను మన శివయ్య అనేసి వేస్తే కొద్దిగా అది అప్పుడు కాంట్రవర్సీ అయింది కదా. అవును, అవును. ఇందులో నీ అక్క అంటున్నారు, రేపు పొద్దున మరి ఎవరన్నా మళ్ళీ కాంట్రవర్సీ క్రియేట్ చేయరా? అక్కే అన్నాం కదండి. నీ అక్క అన్నారు. వదిన్నే కదా అన్నది.